ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు, సోర్స్ ఏంటో చెప్పాలి, అంతే కదా. మరి పవన్ కళ్యాణ్ ఎన్ని ఆధారాలతో ఇంతకాలం ప్రసంగాలు దంచాడు, ఎక్కడుండి చూశాడని ఇన్నేళ్లు ఊగిపోతూ స్పీచ్లు ఇచ్చాడు. దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? విన్నారుగా, ఏపీలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఇది గతంలో పవన్ కళ్యాణ్ అన్న మాట. ఈ మాట ఆయనకి కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందట. మరి దీనికి ఉన్న ఆధారాలు ఏంటి? కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా పవన్ కళ్యాణ్ దీని గురించి మాట్లాడా, ఆధారాలు ఇచ్చాడా, చర్యలు తీసుకున్నాడా? లేదు. అంటే ఇది ఒట్టి గాలి మాట మాత్రమే. ఇక మరో అంశం, కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డూలు చేసి అయోధ్య రాముడికి పంపిస్తారు. మరి పవన్ కళ్యాణ్ ఏమైనా కల్తీ నెయ్యితో లడ్డూలు కలుపుతూ ఉంటే పక్కనే ఉండి చూశాడా? దీనికి ఆధారాలు ఎక్కడ? చివరికి రిపోర్టులు చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ గాలి మాటలు ఇట్లా 1-2 కావు. పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి ఇదే తీరు. అధికారంలోకి రాగానే తన మొదటి ఇష్యూ సుగాలి ప్రీతి కేస్ అన్నాడు డీసీఎం, అంటే మన డిప్యూటీ సీఎం. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏం చేశాడు? సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయి, డిఎన్ఏ రిపోర్ట్లు మారిపోయాయి అని టాపిక్ ని దాటేశాడు. గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు, సిగ్గుండాలి మనకి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. విన్నారుగా, హంతకులు, గుండాగాళ్ళు, నేరగాళ్ళు అని గతంలో గెలిచిన ఎమ్మెల్యేలని, గత ప్రజాప్రతినిధుల్ని పవన్ కళ్యాణ్ అన్నారు. మరి వాళ్ళపై ఆయన గెలిచిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకున్నాడా? బట్టలిప్పి కొట్టక్కర్లేదు, చట్ట ప్రకారం ఏదైనా చర్యలు తీసుకున్నాడా? లేదు కదా. అంటే జస్ట్ జనాన్ని ఉద్రేకపరిచి సినిమా డైలాగులతో ఆకట్టుకొని గెలవటం కోసం చెప్పిన మాటలు తప్ప ఇక్కడ నో సోర్స్. అంటే ఇవి గాలి మాటలే. అంటే ఏ ఆధారం లేకుండా ఏళ్ల తరబడి మాటలు చెప్పి వాటిపై బతుకుతున్న పవన్ కళ్యాణ్ మీడియాలో వచ్చే మాటలకు సోర్స్ అడగడం చాలా విచిత్రమైన విషయం. పైగా తాను దేశం కోసం, రాష్ట్రం కోసం కేంద్ర పెద్దల్ని కలుస్తాడట తప్ప ఒకరిని అరెస్టు చేయమని కాదట. మరి ఇదేంటి? ఓసారి చూడండి. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. చిన్నప్పుడు మా నాన్నకు చెప్తా, మా టీచర్కి చెప్పి కొట్టిస్తా అని పిల్లలు అంటూ ఉంటారు, బెదిరిస్తుంటారు. ఇప్పుడు అమిత్ షాని కలిసి ఆ విషయం మాట్లాడావనే కదా నాగేశ్వర్ అన్నది. యూట్యూబ్లో వెతికితే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఇలాంటి ఆణిముత్యాలు చాలానే దొరుకుతాయి. ఇవన్నీ చూశాక ఒక పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తికి అవసరమైన రాజకీయ పరిణితి పవన్ కళ్యాణ్లో ఉంది అని ఎలా అనుకోవాలి?